Hello all, welcome to Vishnu IAS Academy. This is Pavni. Hope you are all doing well. Today we are going to know the in-depth details of the ongoing conflict which is shaking the entire world. Okay, that is nothing but Israel-Palestine conflict. Okay, these days if you are seeing the social media, the news channels of statewide, national-wide and international-wide, wherever we are going, this fascinating news of war between never-ending war in fact, which is happening in between Israel and Palestine, is doing rounds, creating enthusiasm even in the normal citizens to know about its causes and everything. So today we are going to know the details in our current affairs topic. Okay, so without wasting much of our time, let's get into the topic. Okay, first of all, if we see the history ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్, అసలు ఎందుకు స్టార్ట్ అయింది, ఇజ్రాయెల్కి పాలస్తీన్కి మధ్య యుద్ధానికి ఇంత భయంకరమైన రణరంగానికి కారణమైనటువంటి పరిస్థితులు ఏంటి అనేది ఒకసారి మనం చూసుకుందాం. ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జీనోయిజం అనే ఒక పొలిటికల్ ఐడియాలజీ వల్ల మనకి ఈ వార్కి పునాది నాంది ఈ జీనోయిజం అని చెప్పొచ్చు అనమాట, విచ్ స్టార్టెడ్ ఇన్ మచ్ బిఫోర్ 1882, అంటే లేట్ 19th centuryలో స్టార్ట్ అవుతుంది ఇది. అసలు ఏంటి జీనోయిజం అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ అ పొలిటికల్ ఐడియాలజీ. ఇఫ్ యు సీ జీనోయిజం అంటే ఇట్ ఈస్ అ పొలిటికల్ ఐడియాలజీ విచ్ స్టార్టెడ్ ఇన్ లేట్ 19th centuryలో స్టార్ట్ అవుతుంది అనమాట. అసలు జీనోయిజం అంటే ఏంటి? జీనోయిజం ఈ పొలిటికల్ ఐడియాలజీ ప్రకారం ఏంటి అంటే జ్యూస్, ప్రపంచంలో ఉన్నటువంటి జ్యూస్ అందరికీ కూడా ఒక హోమ్ ల్యాండ్ అనేది క్రియేట్ చేసుకోవాలి అని వాళ్ళంతటా వాళ్ళు అనుకునే ఆ ప్రాసెస్ని, ఆ పొలిటికల్ ఐడియాలజికల్ ప్రాసెస్ని మనం జియోనిజం అని అంటాం అనమాట. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. అసలు జ్యూస్ అనేవాళ్ళు ఎక్కడ ఉన్నారు మనం చూసుకున్నట్లయితే కనుక చరిత్ర ప్రకారం జ్యూస్ దే గాట్ స్కాటర్డ్ అండ్ సెటిల్డ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ యూరోపియన్ అండ్ సమ్ ఏషియన్ కంట్రీస్ అనమాట. యూరోపియన్ నేషన్స్లో అక్కడక్కడ ఉంటారు, అలాగే ఏషియా ఎస్పెషల్లీ సోవియట్ యూనియన్లో, ఫార్మర్ యుఎస్ఎస్ఆర్లో చాలా మంది జ్యూస్ ఉంటారు. అలాగే మనకి యూరోపియన్ నేషన్స్లో జర్మనీ, ఇటలీ, రోమన్ ఎంపైర్ దగ్గర అక్కడంతా కూడా కాన్సన్ట్రేట్ అయ్యి మనకి జ్యూస్ అనే వాళ్ళు కనిపిస్తారనమాట. సో ఇలా స్కాటర్ అయి ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా దే ఫైనల్లీ హ్యావ్ డిసైడెడ్ టు గెట్ ఏ హోమ్ ల్యాండ్ ఫర్ దేర్ ఓన్ సేక్ అనమాట. ఆ హోమ్ ల్యాండ్ కోసం అనేది వాళ్ళు పాలస్తైన్ని చూస్ చేయడం జరుగుతుంది, విచ్ ఈస్ ద మిడిల్ ఈస్ట్ ఏషియన్ కంట్రీ అని చెప్పొచ్చు మనం. సో ఎందుకు పాలస్తైన్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారంటే యూదులు ఏం నమ్ముతారు అంటే దిస్ పాలస్తైన్ ఈజ్ దేర్ ఏన్షియంట్ హోమ్ ల్యాండ్, కాబట్టి మనం తిరిగి ఈ స్కాటర్ అయిన ప్లేసెస్ అన్నిటి నుంచి మన ల్యాండ్కే వెళ్ళిపోదామని అనుకుంటారనమాట. దీన్ని సపోర్ట్ చేస్తూ ఎవరు ఉంటారంటే బ్రిటిషర్స్ విల్ సపోర్ట్ దిస్ ఐడియా. బ్రిటిష్ కలోనియలిజం అనేది ఈ ఐడియాని సపోర్ట్ చేస్తుంది అనమాట. దే విల్ ఆఫర్ దేర్ సపోర్ట్ ఫర్ దిస్ జియోనిజం. దేని ద్వారా సపోర్ట్ చేస్తారు వాళ్ళు అది అంటే కనుక దాన్ని మనం బాల్ఫోర్ డిక్లరేషన్ అని అంటారు. ఓకే, ఈ బాల్ఫోర్ డిక్లరేషన్ అనేటువంటి ఈ డిక్లరేషన్ ద్వారా ఇట్ ఈస్ నథింగ్ బట్ అ లెటర్ అనమాట. ఈ డిక్లరేషన్ ద్వారా బ్రిటిషర్స్ ఏమొస్తారంటే దే విల్ ఎక్స్ప్రెస్ దే కమిట్మెంట్ ఆఫ్ సెలెక్టింగ్ అండ్ క్రియేటింగ్ ఎ హోమ్ ల్యాండ్ ఫర్ జ్యూస్ ఇన్ పాలస్తైన్. ఓకే, ఇప్పుడు ఈ బాల్ఫోర్ అనేది అగ్రిమెంట్ అనేది ఎప్పుడు వస్తుంది మనకి అంటే ఇట్ విల్ బీ క్రియేటెడ్ ఆన్ 1917 November 2nd. ఓకే, దిస్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద హిస్టరీ, రైట్? దిస్ ఈస్ ద హిస్టరీ. 1917 November 2nd వస్తుంది. సో ఇది ఈ బాల్ఫోర్ డిక్లరేషన్ ప్రకారం ఇట్ ఈస్ ఎ లెటర్ రిటర్న్ బై ఆర్థర్ బాల్ఫోర్ టు, ఈ లెటర్ అనేది ఆర్థర్ బాల్ఫోర్ అనే పర్సన్ హీ విల్ రైట్ దిస్ లెటర్ టు ఎల్డబ్ల్యూ రోత్షీల్డ్ అనే వ్యక్తికి రాస్తారనమాట. హూ ఈస్ హీ ఈస్ బ్రిటిష్ ఫారెన్ సెక్రటరీ, వెరాజ్ హీ ఈస్ అ ఎమినెంట్ జూయిష్ పర్సనాలిటీ ఇన్ బ్రిటిష్ ఎంపైర్. హీజ్ అ జూయిష్ ఫేమస్ పర్సన్ అనమాట. ఈ ఆర్థర్ బాల్ఫోర్ అనే ఆయన ఎల్డబ్ల్యూ రోత్షీల్డ్కి ఒక లెటర్ రాస్తారనమాట, విచ్ ఇస్ సెట్ టు బి అ బాల్ఫోర్ అగ్రిమెంట్ అని అంటారు, దీన్ని బాల్ఫోర్ డిక్లరేషన్ అని అంటారు. దీని ప్రకారం ఈయన ఏం చెప్తాడు అంటే ఎస్ వీ విల్
టేక్ ద కమిట్మెంట్ ఆఫ్ అరేంజింగ్ ఎ హోమ్ల్యాండ్ ఫర్ యూ ఇన్ పాలస్తైన్ని మేము చూస్ చేసాము, ఎస్ యాజ్ యూ విష్ యూ కెన్ గో దేర్, దానికి మా సపోర్ట్ ఉంటుంది అని చెప్తారనమాట. సో దిస్ హ్యాస్ టేకెన్ ప్లేస్ ఇన్ 1917 November 2nd, రైట్? ఓకే, నౌ వాట్ హ్యాపెండ్ ఈస్ దట్ దేర్ ఆఫ్టర్ ఇది జరిగిన తర్వాత బ్రిటిషర్స్ ఏం చేస్తారంటే జ్యూస్ ఎక్కడెక్కడైతే యూరోపియన్ నేషన్స్లో ఉంటారో వాళ్ళందరినీ కూడా జ్యూస్ ఇమిగ్రేషన్కి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తారనమాట. పాలస్తీన్కి వెళ్ళడానికి ఏర్పాట్లన్నీ చేస్తారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి ఎందుకు ప్రాబ్లం అవుతుంది? బికాస్ అప్పటి వరకు పాలస్తీన్లో, లెట్స్ సే దిస్ ఇస్ ద పాలస్తీన్లో 90% ఆఫ్ ద పాపులేషన్ వర్ అరబ్స్. 90% వరకు అరబ్స్తో ఆక్యుపై ఉంటుంది అనమాట. సో జ్యూస్ స్లోగా కొంతమంది వచ్చి ఇక్కడ స్కాటర్ అవుతున్నప్పుడు ఇట్ వాజ్ నాట్ అ ప్రాబ్లం అనమాట. ఇట్ వాజంట్ ఎ ప్రాబ్లం ఎనీమోర్. లెట్స్ see if you go there, I have explained you, right? So the local Arab population began opposing the Zionism out of the fear of territorial displacement and insecurity. ఎందుకు వాళ్ళకి ఇన్సెక్యూరిటీ, టెరిటోరియల్ డిస్ప్లేస్మెంట్కి సంబంధించినటువంటి ఇన్సెక్యూరిటీ ఎందుకు అయింది అంటే లెట్స్ see. సో ఎందుకు అంటే బికాస్ బిట్వీన్ 1918 నుంచి 1947 మనం అనుకున్నాం కదా అగ్రిమెంట్ 1970లో జరుగుతుంది కదా బాల్ఫోర్ డిక్లరేషన్ అనేది. 1918 నుంచి 1947 ఈ మధ్యలో ఈ కొంచెం ఇయర్స్లోనే జ్యూయిష్ పాపులేషన్ అనేది 6% నుంచి 33% వరకు ఇంక్రీజ్ అయిపోతుంది ఇన్ పాలస్తైన్లో. ఓకే, విదిన్ ఎ స్పాన్ ఆఫ్ జస్ట్ 29 ఇయర్స్లో 6 నుంచి 33% ఆఫ్ పీపుల్ will 33% ఆఫ్ జ్యూస్ విల్ కమ్ అండ్ ఆక్యుపై ద పాలస్తైన్. దీనివల్ల అక్కడ ఆల్రెడీ లోకల్ నేటివ్స్ అయినటువంటి అరబ్స్ అనే వాళ్ళు దే ఫీల్ వెరీ ఇన్సెక్యూర్ అబౌట్ ద చేంజెస్ ఇన్ దర్ డెమోగ్రాఫిక్స్ ఆఫ్ ద టెరిటోరియల్ సెక్టర్. వాళ్ళు ఉన్నటువంటి ఆ టెరిటరీ యొక్క డెమోగ్రాఫిక్ సెక్టర్ చేంజ్ అవుతుంది అనే ఒక ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యి వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు దోస్ అరబ్స్ ఆర్ నథింగ్ బట్ పాలస్టైన్స్. ఆ పాలస్టైన్స్ అనే వాళ్ళు ఒక రివోల్ట్ స్టార్ట్ చేస్తారు అనమాట. స్టార్టింగ్ ఫ్రమ్ 1936 to 39 నుంచే వాళ్ళు ఒక రివోల్ట్ని స్టార్ట్ చేస్తారనమాట అగేన్స్ట్ ద ఇమిగ్రేషన్ ఆఫ్ దిస్ జ్యూస్. ఓకే, నౌ ఇప్పుడు ఏమవుతుంది అంటే మీన్ వైల్ జియోనిస్ట్ ఆర్గనైజేషన్స్ కంటిన్యూ టు క్యాంపెయిన్ ఫర్ ఎ హోమ్ ల్యాండ్ ఫర్ జ్యూస్ ఇన్ పాలెస్టైన్. సో ఇక్కడ ఒక పక్కన వీళ్ళు అపోజ్ చేస్తూ ఉంటే ఇక్కడ యూరోపియన్ నేషన్ నుంచి జియోనిస్ట్ కమ్యూనిటీ ఏం చేస్తుంది, వీళ్ళకి సపోర్ట్ చేసి దే విల్ ఈవెన్ ట్రై టు పుష్ మోర్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ జ్యూస్ ఇన్ టు దిస్ పాలెస్టైన్. ఓకే, దిస్ ఈస్ టేకింగ్ ప్లేస్ అనమాట. సో ఇస్ ఇట్ క్లియర్ టిల్ నౌ? ఫైన్. సో ఇప్పుడు ఇది జరిగింది. సో టిల్ 1939 వరకు, ఇంకా అక్కడి నుంచి 39 నుంచి టిల్ ఎప్పటి వరకు అవుతుంది అంటే మనకి కలోనియలిజం ఇన్ పాలెస్టైన్ నేషన్ విల్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ ఎండ్స్ at 1948 May. ఇట్స్ 1947 వరకు ఎండ్ ఉంటుంది అనమాట. అది 1947 వరకు ఈ డిక్లరేషన్ ఉంటుంది. బాల్ఫోర్ డిక్లరేషన్ వ్యాలిడిటీ 1947 వరకు ఉంటుంది. ఆ తర్వాత కలోనియలిజం అనేది ఎండ్ అయిపోతుంది. సో దిస్ డిక్లరేషన్ విల్ ల్యాప్స్ ఓవర్ దేర్. సో ఇక్కడ అయిన తర్వాత నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ జ్యూస్ అనేవాళ్ళు హ్యూజ్ నెంబర్స్లోకి వచ్చి పాలెస్టైన్ అప్పటి వరకు 90% ఆక్యుపేషన్లో ఉన్నటువంటి పాలెస్టైన్ దేశంలో వాళ్ళు 33%, అలాగే ఇంకా వాళ్ళ నెంబర్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, అండ్ అరబ్స్ దే విల్ స్టార్ట్ రెసిస్టింగ్ దెమ్, రివోల్ట్ చేస్తూ ఉంటారు. 1947 వరకు గొడవలు అవుతూనే ఉంటాయి, వైలెంట్ గొడవలు అవుతూ ఉంటాయి అది కూడా. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే 1947లో మనం చూసుకున్నట్లయితే వన్ మోర్ ఇంపార్టెంట్ ఈవెంట్ హ్యాపెండ్ ఇన్ వరల్డ్ హిస్టరీ విచ్ ఈస్ నథింగ్ బట్ ద ఫార్మేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్. యూఆర్ ఆల్ అవేర్ ఆఫ్ దిస్, రైట్? సో యునైటెడ్ నేషన్స్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ఇట్ విల్ కమ్ ఇన్ టు ద రోల్ అండ్ ఇట్ విల్ పాస్ ఆన్ అ రిజల్యూషన్. యునైటెడ్ నేషన్స్ అనేది ఒక రిజల్యూషన్ పాస్ చేస్తుంది విచ్ ఈస్ సెడ్ టు బి యునైటెడ్ నేషన్స్ పార్టిషన్ ప్లాన్ 1947. దీనికి పేరేం పెట్టారు? రిజల్యూషన్ 181 అనే ఈ రిజల్యూషన్ని యుఎన్ పాస్ చేస్తుంది అనమాట. సో అకార్డింగ్ టు దిస్ యుఎన్ వాళ్ళు ఏం చెప్తారు అంటే సో అకార్డింగ్ టు దిస్ రిజల్యూషన్ ఈ కంటిన్యూస్ కాన్ఫ్లిక్ట్స్ వద్దు. సో లెట్స్ కమ్ టు ఏ రిజల్యూషన్. దాన్ని బట్టి ఏం చెప్తారు అంటే అసలు పాలెస్టైన్ని 2 భాగాలుగా విభజించేద్దాం. ఓకే, లెట్స్ డివైడ్ ద పాలెస్టైన్ ఇంటూ 2 nations. One part will belong to Jews and the other part will belong to Arabs or the Palestinians. ఇక్కడ కూడా అరేబియన్స్ ఒప్పుకోరు, అరబ్స్ ఒప్పుకోరు. ఎందుకు? వై do you think so? Because if you see the percentage, 45% of the land will only be granted to Arabs, whereas 55% of the land will be handed over to Jews అనే తీర్పు చెప్తుంది అనమాట. ఈ రిజల్యూషన్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఇవి ఈ కైండ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు అగైన్ అరబ్స్ దే విల్ హెజిటేట్ అగేన్స్ట్ ఇట్, దే వోంట్ యాక్సెప్ట్.
దే సెడ్ దట్ దే వోంట్ కంప్లైన్స్ విత్ దిస్. సో మేము దీనికి అనుగుణంగా ఉండమని చెప్పేసి వీళ్ళు మళ్ళీ వైలెంట్ చేస్తారనమాట ఈ 55-45% ఉండేసరికి. సో అండ్ తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది ఇక్కడ. సో ఇఫ్ యూ సీ ద మ్యాప్, దిస్ ఇస్ ద హోల్ వన్. The green color parts are all devoted to Arabs, whereas the blue color parts are distributed to Jews. So వీళ్ళిద్దరు మళ్ళీ మధ్యలో కొట్లాట ఏంటంటే ఫర్ దిస్ yellow color area which is nothing but Jerusalem, a city Jerusalem. జెరూసలేం వచ్చేసరికి ఇటు జ్యూస్ తర్వాత అరబ్స్ కూడా మా క్యాపిటల్ సిటీ కావాలంటే మా క్యాపిటల్ సిటీ కావాలని చెప్పి ఇద్దరు ఒక కన్సెన్సస్కి రాకపోయేసరికి ఏం చెప్తుంది అంటే 55%-45% కింద డివైడ్ చేసి ఈ జెరూసలేం అనేది ఇట్ విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అని చెప్పి ఆ రిజల్యూషన్ చెప్తుంది అనమాట. అగైన్ ఇట్ ఈస్ అ టోటలీ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దే వోంట్ యాక్సెప్ట్ ఇట్. అరబ్స్ ఎస్పెషల్లీ దే సెడ్ దట్ వీ వోంట్ యాక్సెప్ట్ ఫర్ దిస్ బికాస్ జెరూసలేం ఈజ్ ఆల్సో హోలీ సిటీ ఫర్ అస్, మాకు కూడా కావాలని చెప్పేసి అక్కడ బీజం అనేది ఈ కాన్ఫ్లిక్ట్కి నాటబడ్డం అలాగే ఒక పెద్ద వృక్షంగా అవ్వడం కూడా స్టార్ట్ అవుతుంది అనమాట అప్పుడే. ఓకే, టిల్ నౌ ఇస్ ఇట్ క్లియర్? వెరీ గుడ్. నౌ ఎస్, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే దిస్ హ్యాపెండ్ ఇన్ 1947 కదా. ఇప్పుడు నౌ ఇఫ్ యూ గో టు ద హిస్టరీ, 1948లో ఇజ్రాయెల్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇజ్రాయెల్ విల్ డిక్లేర్ ఇట్ సెల్ఫ్ యాజ్ అ కంట్రీ. సో విచ్ కంప్రైజెస్ మెజారిటీ ఆఫ్ జ్యూస్ పాపులేషన్ అనేవాళ్ళు ఇజ్రాయెల్లో ఉంటారు. సో దే విల్ డిక్లేర్ దట్ వీ హ్యావ్ ఫార్మ్డ్ ఎ నేషన్ ఇన్ 1948లో ఫామ్ చేస్తామని చెప్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఇలాగా డిక్లేర్ చేసుకుంటుందో తనంతటి తను, అండ్ అగైన్ అరబ్స్ పాలెస్టైన్స్ దే విల్ అగైన్ స్టార్ట్ కాన్ఫ్లిక్టింగ్ విత్ దిస్ అనమాట. అండ్ అగైన్ ఇజ్రాయెల్ విల్ రిటాలియేట్ బ్యాక్. ఇలాగా చిన్న వార్డ్స్ అనేవి రెండింటి మధ్య ఎప్పటికప్పుడు చిన్న ఇట్స్ నాట్ వార్డ్స్, ఒక కైండ్ ఆఫ్ రిటాలియేషన్ అటాక్స్, చిన్న వైలెంట్ అటాక్స్ అనేవి ఇద్దరి మధ్య జరుగుతూ ఉంటాయి అనమాట. సో మీన్ వైల్ పాలెస్టైన్ కూడా ఏం చేస్తుంది అంటే, సో ఇజ్రాయెల్ మనకి 1948లో ఫామ్ అవుతుంది. అలాగే పాలెస్తైన్ కూడా పాలెస్తైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ అనేటువంటి ఆర్గనైజేషన్ ఫామ్ చేసుకుని అది కూడా ఏం చెప్తుందంటే ఎస్ వీఆర్ ఆల్సో ఏ నేషన్ టుగెదర్ అని చెప్తాయి అనమాట. టూ కూడా దే విల్ ట్రై టు ఫార్మ్ టూ ఆఫ్ ద నేషన్స్ టుగెదర్. ఓకే, పాలెస్తైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ అండ్ ఇజ్రాయెల్ విల్ ఫార్మ్ ఇన్ 1948. సో దిస్ హ్యాపెన్స్. ఈ రెండు ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు అసలు గొడవ మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. అగైన్ బోత్ విల్ స్టార్ట్ సెయింగ్ దట్ ఈ రెండు కూడా ఒక అండర్స్టాండింగ్లోకి రావు. యువర్ నేషన్ ఈజ్ నాట్ వ్యాలిడ్ అంటే యువర్ నేషన్ ఈజ్ ఆల్సో నాట్ వ్యాలిడ్ అని చెప్పి ఎప్పటికప్పుడు ఇలాగా చిన్నగా పోట్లాడుకుంటూ ఉంటాయి అనమాట. చిన్న ప్రొటెస్ట్ అనేవి ఒకదాని మీద ఒకటి చేసుకుంటూ ఉంటాయి. ఓకే, రైట్. సో పాలెస్తైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఇవి రెండు ఫామ్ అయితే 1948లో కంప్లీట్గా ఫామ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ద సిటీ ఇస్, ఐ టోల్డ్ యూ రైట్, జెరూసలేం విల్ బి ప్రిడామినెంట్లీ జూయిష్ అండ్ ఈస్ట్ జెరూసలేం విత్ ఎ మెజారిటీ ఆఫ్, తర్వాత జ్యూస్ జెరూసలేంని కూడా డివైడ్ చేయడం జరుగుతుంది. ఎలా జెరూసలేంని ఎలా డివైడ్ చేస్తారు? ద సిటీ జెరూసలేం సిటీ ఇస్ కరెంట్లీ డివైడెడ్ బిట్వీన్ వెస్ట్ జెరూసలేం విచ్ ఈస్ ప్రిడామినెంట్లీ జూయిష్, అంటే జెరూసలేం సిటీలో ఈస్ట్ వెస్ట్ భాగాల కింద వెస్ట్ సైడ్ అంతా జ్యూస్ ఉంటారు, ఈస్ట్ సైడ్ అంతా కూడా పాలెస్టైన్స్, అండ్ ఈస్ట్ జెరూసలేం విత్ ఎ మెజారిటీ ఆఫ్ పాలెస్టీనియన్ పాపులేషన్, ఇక్కడ వీళ్ళు ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇలా ఉన్నప్పుడు నౌ కమ్స్ 1967లో మళ్ళీ ఏమవుతుంది, ఇజ్రాయెల్ విల్ గో అండ్ క్యాప్చర్ ద ఈస్ట్ జెరూసలేం. 1967లో మళ్ళీ ఈస్ట్ జెరూసలేంని క్యాప్చర్ చేసి ఇట్ విల్ ఆక్యుపై ద వెస్ట్ బ్యాంక్ విచ్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ బై ఇంటర్నేషనల్ కమ్యూనిటీ. యాక్చువల్గా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వాళ్ళిద్దరూ పీస్ఫుల్గా ఉంటారు అని అనుకుంటే ఇజ్రాయెల్ మళ్ళీ వెళ్ళి 1967లో షాక్గా అటాక్ ఇవ్వడం. తర్వాత వెస్ట్ బ్యాంక్ అంటే ఇట్ లైస్ ఓవర్, దిస్ పార్ట్ ఈస్ సెట్ టు బి ద వెస్ట్ బ్యాంక్ ఆఫ్ జెరూసలేం, ఇట్ లైస్ ఓవర్ హియర్, దిస్ ఈస్ సెట్ టు బి ద వెస్ట్ బ్యాంక్ ఆఫ్ జెరూసలేం అనమాట. ఈ పార్ట్ని ఆక్యుపై ఎప్పుడైతే చేస్తుందో అండ్ దిస్ ఆక్యుపేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ విల్ బి కండెమ్డ్ బై ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ, వాళ్ళు ఒప్పుకోరనమాట. సో అగైన్ మళ్ళీ 1967లో క్లాషెస్ అనేవి మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట. సో లైక్ దిస్ ఇఫ్ యూ హ్యావ్ సీన్ టిల్ నౌ వెరీ రీసెంట్ అటాక్స్ కూడా జరిగాయి కదా మనకి. October 3rd ఒకటి అయింది, అండ్ సెప్టెంబర్లో ఇంకొకటి, సెప్టెంబర్ లాస్ట్ ఇయర్ అక్టోబర్న అయింది, ఈ ఇయర్ సెప్టెంబర్ని కూడా అగైన్ అ వార్ బ్రోక్అవుట్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ పాలెస్టైన్ విచ్ ఈస్ స్టిల్ టేకింగ్ ప్లేస్ టిల్ టు దిస్ డే. ఈ రోజు కూడా మనకి కొన్ని అటాక్స్ అనేవి జరిగినాయి. ఇజ్రాయెల్ ఇట్ స్టార్టెడ్ అటాకింగ్ ద గాజా సిటీ, ఎస్పెషల్లీ హాస్పిటల్ స్కూల్స్ మీద బాంబార్డ్మెంట్స్ జరగడం వల్ల అక్కడ ఎంతోమంది సివిలియన్స్ అనేవాళ్ళు ఇంజ్యూర్ అయ్యారు, చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారని చెప్పి న్యూస్ ఈరోజు కూడా దిస్ ఇస్ ద లేటెస్ట్ అప్డేట్ ఆఫ్ ద న్యూస్, రైట్. దిస్ ఈస్ ఆల్ హ్యాపెనింగ్ ఓవర్ హియర్. సో మనం చూసుకుంటే హిస్టరీ అప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా క్లాషెస్ రెండింటి మధ్య జరుగుతూనే ఉంటాయి బికాస్ ఆఫ్ దిస్ మిస్అండర్స్టాండింగ్స్. ఓకే, క్లియర్, రైట్. నౌ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్
I told you, right? Israel's birth happened in 1948. ఆ టైంలో ఏమైంది, మనకి 7,50,000 మంది Palestinians were ethnically cleansed from their homes by Zionist militias. This mass exodus came to be known as the Nakba or catastrophes. ఎప్పుడైతే ఇజ్రాయెల్ నేషన్ ఫామ్ అవుతుందో ఆ ఇజ్రాయెల్స్ అనేవాళ్ళు పాలెస్టీనియన్స్ని 7,00,000 మందిని 1948లో వెంటనే వాళ్ళని బయటికి వెలివేసేస్తారు. వెలివేయడం కాదు, వాళ్ళని అందరినీ కూడా దే విల్ force them to move out of the Palestine nation. దాన్ని ఆ ఫోర్స్ మూవ్మెంట్ ఎప్పుడైతే మనం బయటికి పంపించేస్తారు చూసారా, ఈ ఫోర్స్ఫుల్గా బయటికి పంపించేసేదాన్ని నగ్బా అని చెప్పేసి అంటారనమాట ఆ లాంగ్వేజ్లో. ఇస్ దట్ క్లియర్? దిస్ హ్యాపెన్స్ అగైన్. మళ్ళీ ఇలా ఉంటే ఏమవుతాయండి, టెన్షన్స్ అనేవి ఎస్కలేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి, మళ్ళీ రెండింటి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ రావడం, మళ్ళీ అగైన్ వైలెంట్ సిచ్యువేషన్స్ టేకింగ్ ప్లేస్, అటాకింగ్ ఆన్ ఈచ్ అదర్. యాజ్ యూజువల్ దిస్ టేక్స్ ప్లేస్. ఓకే, నౌ ఇజ్రాయెల్ డిక్లేర్డ్ ద annexation ఆఫ్ ఈస్ట్ జెరూసలేం ఇన్ 1980. అగైన్ 1967 దగ్గర అయిపోయింది, మళ్ళీ 1980, విచ్ ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ స్టిల్ కండెమ్స్ ఇట్ as Palestinians wanted it as their capital. జెరూసలేం ఇందాక చెప్పాను కదా, జెరూసలేం అనేది పాలెస్టీనియన్స్ దే ఆల్సో వాంటెడ్ దట్ టు బి దేర్ క్యాపిటల్ అనమాట. అలాంటి క్యాపిటల్ని మళ్ళీ 1967లో ఒకసారి ఆక్యుపై చేస్తుంది, 1980లో కూడా ఇంకోసారి ఆక్యుపై చేస్తుంది. బోత్ టైమ్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ విల్ కండెమ్ ద యాక్ట్ ఆఫ్ ఇజ్రాయెల్. ఓకే, క్లియర్? రైట్. నౌ ఇజ్రాయెల్ సెటిల్మెంట్స్ అండ్ చెక్ పాయింట్స్ grew due to breakdown of Oslo Accord in 1993. తర్వాత మనకి ఇప్పుడు నెక్స్ట్, దిస్ ఇస్ జస్ట్ అ బ్రీఫ్ హిస్టరీ అనమాట. సో ఈ అటాక్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి నౌ లెట్స్ సీ ద ఇండియాస్ స్టాండ్ బిట్వీన్ పాలెస్తైన్ అండ్ ఇజ్రాయెల్. ఇండియాస్ పొజిషన్ ఏంటి, తర్వాత ఈ ఇండియా యొక్క రిలేషన్స్ ఏంటి వీళ్ళిద్దరితోటి, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ వార్లో ఇండియాకి ఎలాంటి ఎఫెక్ట్ జరుగుతుంది, వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్, implications, especially implications or impacts India is going to face because of this ongoing violent situations between both the countries. Okay, let's see. ఇప్పుడు మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే let's go into India Palestine relations. ఇండియా పాలెస్తైన్ రిలేషన్స్ యొక్క హిస్టరీ చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ ఇండియా స్టార్టెడ్ సపోర్టింగ్ ప్యాలెస్టైన్ ఓన్లీ ఇన్ దిస్ కాన్ఫ్లిక్ట్. ముందు జరుగుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్ చెప్పాను కదా, 1882 నుంచి జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ టైం నుంచి కూడా ఇండియా ఇట్ స్టార్టెడ్ సపోర్టింగ్ ప్యాలెస్టైన్. వై? ఎందుకు? బికాస్ ఇట్ ఈస్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ అవర్ ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్ మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ గారు ఎప్పుడు కూడా ఆయన ప్యాలెస్టీనియన్స్ని సపోర్ట్ చేస్తారనమాట. లెట్స్ సీ హౌ హీ సపోర్ట్స్. See, this is the statement given by our Mahatma Gandhi. He says that Palestine belongs to the Arabs in the same sense that England belongs to English or France to the French. It is wrong and inhuman to impose the Jews on the Arabs. ఆయన ఏం చెప్తారు అంటే, ఇంగ్లాండ్ దేశం అనేది ఎలాగైతే ఇంగ్లీష్ వాళ్ళకి చెందుతుందో, ఫ్రెంచ్ దేశం అనేది ఎలాగైతే ఫ్రాన్స్ దేశం అనేది ఎలాగైతే ఫ్రెంచ్ వాళ్ళకి చెందుతుందో, అలాగే జ్యూస్ ఇప్పుడు పాలెస్టీనియన్స్ దేశం అనేది పాలెస్టీనియా అనేది పాలెస్టీనియన్ దేశం వాళ్ళకే చెందుతుంది. అక్కడికి మనం ఈ జ్యూస్ని తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళ మీద ఇంపోజ్ చేయడం అనేది దట్ ఈజ్ ఎథికల్లీ రాంగ్ అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తారనమాట. సో అంటే అక్కడ దాని అర్థం ఏంటి? సో పాలెస్టీనియన్స్ వాళ్ళ మీద వెళ్ళి జ్యూస్ని ఇంపోజ్ చేయడం అనేది ఎథికల్లీ రాంగ్ అని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అనేది పబ్లిక్గా వరల్డ్ వైడ్గా ఆయన చెప్తారనమాట. సో ఫ్రమ్ దేర్ వీ స్టార్టెడ్ సపోర్టింగ్ పాలెస్టీనియన్స్ ఓన్లీ. అండ్ ఇఫ్ యూ సీ అదే టైంలో మనకి ఇండిపెండెన్స్, వీఆర్ ఆల్సో న్యూలీ ఇండిపెండెంట్ స్టేట్, రైట్? ఇండిపెండెంట్ ఇండియా కాబట్టి మనం 1947లో మనకి కూడా అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అవర్ బిలౌడ్ పిఎం జవహర్లాల్ నెహ్రూ మనకి అప్పుడే ఫారెన్ పాలసీ అనేది ఆయన క్రియేట్ చేస్తారు. అండ్ హీ ఈజ్ అ డైర్ ఫాలోవర్ ఆఫ్ మహాత్మా గాంధీ. కాబట్టి హీ విల్ ఆల్సో సపోర్ట్, హీ విల్ క్రియేట్ ఎ ఫారెన్ పాలసీ విచ్ విల్ సపోర్ట్ Palestinians. Okay, this is the first reason of supporting. And second reason చూసుకున్నట్లయితే ఆ టైంలో we were in align with mostly Soviet Union because those are the days when Cold War is happening in the highest pace. Okay, ఆ టైంలో Cold War టైంలో we were in support of Soviet Union. Okay, and Soviet Union was also against Jews. సో అందుకని చెప్పి కూడా దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ వై వీ స్టార్టెడ్ సపోర్టింగ్ పాలెస్టైన్. అండ్ నెక్స్ట్ థర్డ్ రీజన్ వచ్చేసరికి పార్టీషన్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ జరిగినప్పుడు హూ ఆర్ పాకిస్తానీస్? దే ఆర్
Muslims, right? ఈ టైంలో వెన్ ఇండియా స్టార్టెడ్ సపోర్టింగ్ జ్యూస్ ఇన్స్టెడ్ ఆఫ్ అరబ్స్ ఆర్ ద ఇస్లామ్స్ ఓవర్ దేర్, ఆ టైంలో అలా చేసినట్లయితే ఏమవుతుంది, పాకిస్తాన్ అనేది ఇట్ విల్ గ్రాబ్ ఆల్ ద ఆపర్చునిటీస్, ఆల్ ద బెనిఫిట్స్ ఫ్రమ్ ద ఇస్లామ్స్ అండ్ ఇట్ మే స్టార్ట్ ఎనీ వైలెంట్ అటాక్స్ ఆన్ ఇండియా అని చెప్పేసి మనం సో లెట్స్ నాట్ గివ్ ద ఛాన్స్ టు పాకిస్తాన్ అని చెప్పి మన ఇండియన్స్ ఏం చేస్తారంటే దే స్టార్ట్ సపోర్టింగ్ పాలెస్టీనియన్స్. Okay, these are the three reasons, some of the most important reasons which most important factors which led to the support of our nation to Palestinians anamata. If we see here, in 1974 itself, India became the first non-Arab state to recognize Palestine Liberation Organization as the sole and legitimate representative of the Palestine. 1948 lo India will Israel will డిక్లేర్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎ నేషన్. తర్వాత 1974లో PLO, ఇందాక చెప్పాను కదా, PLO అనేది ఇట్ విల్ డిక్లేర్ ఇట్ సెల్ఫ్ యాజ్ ద హెడ్ ఆఫ్ పాలెస్టైన్ నేషన్. ఆ టైంలో 1948లో ఇజ్రాయెల్ ఫామ్ అవుతుంది. తర్వాత 1974లో PLO, పాలెస్టైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ అనేది ఇట్ విల్ డిక్లేర్ ఇట్ సెల్ఫ్ యాజ్ ద హెడ్ ఆఫ్ పాలెస్టైన్ నేషన్. అలాంటి డిక్లరేషన్ని ఫస్ట్ సపోర్ట్ చేసినటువంటి నాన్ అరబ్ కంట్రీ ఏదైనా ఉందంటే దట్ ఈస్ అవర్ ఇండియా అనమాట. సో దేర్ ఇట్ సెల్ఫ్ ఇట్ హ్యాస్ షోన్ దట్ ఇట్ ఈస్ పబ్లిక్లీ సపోర్టింగ్ పాలెస్టైన్ ఇట్ సెల్ఫ్, రైట్? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం చూసుకున్నట్టయితే 1988లో ఇండియా బికేమ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ కంట్రీస్ టు రికగ్నైజ్ ద పాలెస్టీనియన్ స్టేట్. 1988లో పాలెస్టీనియన్ స్టేట్ని మన ఇండియా రికగ్నైజ్ చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో 1996లో ఇండియా ఓపెన్డ్ ఇట్స్ రిప్రజెంటేటివ్ ఆఫీస్ ఇన్ గాజా, ఒక ఎంబసీని గాజా 1996లోనే ఓపెన్ చేస్తుంది అనమాట. అండ్ దేర్ ఆఫ్టర్ ఇన్ 2003 ఇది రామల్లా అనే ప్లేస్కి షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. సో హియర్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్ హౌ సపోర్టివ్ అవర్ ఇండియా ఈజ్ టు పాలెస్టైన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ అలాగే ఇంకా ఏం చేసింది మన ఇండియా అంటే ఇట్ ఓటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ UN జనరల్ అసెంబ్లీ రిజల్యూషన్స్ సెక్యూరింగ్ ద రైట్ టు సెల్ఫ్ డిటర్మినేషన్ ఫర్ పాలెస్టైన్. పాలస్తీనియన్కి వాళ్ళ దేశాన్ని డిక్లరేషన్ చేసుకునే సెల్ఫ్ డిటర్మినేషన్ ఉంది అనే రిజల్యూషన్లో పాలెస్టైన్కి సపోర్టివ్గా ఇండియా ఓట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, అండ్ ఇన్ 2011 ఆల్సో తర్వాత చూసుకున్నట్లయితే ఓటెడ్ ఇన్ ఫేవర్ ఆఫ్ పాలెస్టైన్ బికమింగ్ అ ఫుల్ మెంబర్ ఆఫ్ యునెస్కో. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ వేర్ ఇండియా పబ్లిక్లీ సపోర్టెడ్ పాలెస్టైన్ అని చెప్పొచ్చు. ఓకే, అండర్స్టూడ్. నౌ ఇప్పుడు మనం ఇంకా నెక్స్ట్ డీప్గా ఇండియా పాలెస్టైన్ రిలేషన్స్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ లెట్స్ సీ ద బైలాటరల్ విజిట్స్ బిట్వీన్ బోత్ ద నేషన్స్. దాంట్లో చూస్తే మన ఫస్ట్ 2017లో మన ప్రధానమంత్రి గారు అయినటువంటి నరేంద్ర మోదీజీ హీఈస్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా టు పే అ విజిట్ టు పాలెస్టైన్. బిఫోర్ దట్ ఆల్సో వీ హ్యాడ్ విజిట్స్, బట్ ప్రైమ్ మినిస్టర్ మాత్రం నరేంద్ర మోదీ గారే విజిట్ చేస్తారనమాట. దానికంటే ముందు 2015లో మన ఫార్మర్ ప్రెసిడెంట్ అవర్ బిలౌడ్ లేట్ ప్రణబ్ ముఖర్జీ గారు హీ విల్ ఆల్సో విజిట్ పాలెస్టైన్ ఇన్ 2015 అనమాట. సో ఇప్పుడైతే అలా బైలాటరల్ విజిట్స్ అక్కడి నుంచి స్టార్ట్ చేసి తర్వాత 2015 నుంచి స్టార్ట్ అయ్యి అండ్ ఫ్రీక్వెంట్ విజిట్స్ కొంచెం అప్పుడప్పుడు అవడం వల్ల ద టైస్ బిట్వీన్ బోత్ ద నేషన్స్ స్టార్టెడ్ గెటింగ్ స్ట్రాంగ్. బాండ్ అనేది స్ట్రాంగ్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ అలాగే వాళ్ళకి మనకి మధ్య డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ అనేవి చాలా సైన్ చేసుకున్న MOUs అనేవి మనం ఇన్ బిట్వీన్ అవర్ సెల్స్ అండ్ పాలెస్టైన్ ఆల్సో చాలా వరకు సైన్ చేసుకోవడం జరుగుతుంది. విల్ సీ వాట్ దోస్ ఆర్. I told you, right, this is the historical support for this. Okay, next వచ్చేసరికి మనం డెవలప్మెంటల్ కోఆపరేషన్ చూసుకున్నట్లయితే in July 2021 India offered a line of credit worth $50 million to Palestine for implementing డెవలప్మెంటల్ యాజ్ వెల్ యాజ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్స్. అంటే ఇండియా ఎంత సపోర్ట్ చేసింది చూడండి పాలెస్టైన్ యొక్క డెవలప్మెంట్కి. $50 million క్రెడిట్ ఇస్తుంది అనమాట ఇన్ ఆర్డర్ టు implement their developmental as well as sustainable projects. Okay, which is not at all a smaller sum. తర్వాత ఇంకా అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్కి అనేది మన ఇండియా అనేది చాలా ఎయిడ్ సహకారం చేస్తుంది. అండ్ ఇట్ ఆల్సో ప్రొవైడ్ ఫినాన్షియల్ అసిస్టెన్స్, టెక్నికల్ అసిస్టెన్స్, అలాగే ఆర్కిటెక్చరల్ అసిస్టెన్స్ని కూడా ఇండియా పాలెస్టైన్లో కొన్ని ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్కి చేసింది అనమాట. వాట్ ఆర్ దోస్ అంటే లెట్స్ సీ, పాలెస్టైన్ ఇండియా టెక్నో పార్క్ని, తర్వాత అలాగే కన్స్ట్రక్షన్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ లైబ్రరీ ఎట్ ద అల్ అజహర్ యూనివర్సిటీ ఇన్ గాజా సిటీ,
Okay, and Mahatma Gandhi Library cum Student Activity, which is a center at Palestine Technical College in గాజాలో 2 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి స్థాపించారు. ఒకటి లైబ్రరీ, ఇంకొకటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్. అలాగే ప్రొవైడింగ్ ల్యాండ్ అండ్ ఫండింగ్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ చాన్సరీ బిల్డింగ్ ఫర్ ద ఎంబసీ ఆఫ్ పాలస్తైన్ ఇన్ న్యూఢిల్లీలో మనకి పాలస్తీన్ ఎంబసీ అనేది కన్స్ట్రక్ట్ చేయడానికి ఒక ల్యాండ్ని, అలాగే ఆ బిల్డింగ్కి అవసరమైనటువంటి ఖర్చులన్నీ కూడా మన ఇండియానే పెట్టుకుంటుంది అనమాట. అండ్ ఆల్సో 2 schools built in Palestine in 2015. And I have told you, right, it is none other than our Mahatma Gandhi who openly supported for Palestinians కాబట్టి ఆయన పేరు మీద వీళ్ళు క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట అక్కడ. ఓకే, అండ్ నెక్స్ట్ ఇదే కాకుండా అక్కడ మళ్ళీ పాలెస్టైన్లో ఈవెన్ మన మహాత్మా గాంధీ గారి యొక్క బర్స్ట్, అంటే ఆయన ఇక్కడ చెస్ట్ వరకు ఉండే విగ్రహాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ద ప్రూఫ్ we are having for the tight bond or the strongest bond which we are having with Palestine. Okay, and next వచ్చేసరికి వాళ్ళకి మనకి బైలాటరల్ ట్రేడ్. మనం బైలాటరల్ ట్రేడ్ చూసుకున్నట్లయితే లెట్స్ సీ ద బైలాటరల్ ట్రేడ్. ఇప్పుడు బైలాటరల్ ట్రేడ్లో చూసుకున్నట్లయితే ఇండియాకి పాలస్తైన్కి మధ్య ఉన్న బైలాటరల్ ట్రేడ్ యొక్క వాల్యూ 23 ఇయర్కి మనం చూసుకున్నట్లయితే ఇట్ ఈజ్ 703 హోల్సమ్గా $703 million US dollars వాల్యూ ఉన్నటువంటి బైలాటరల్ ట్రేడ్ అనేది మనకి పాలెస్టైన్కి మధ్య జరుగుతుంది అనమాట. సో మోస్ట్లీ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ద్వారా ఈ బైలాటరల్ ట్రేడ్ అనేది జరగడం టేక్ ప్లేస్. బైలాటరల్ ట్రేడ్ విల్ టేక్ ప్లేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అనమాట. సో మనం చూసుకున్నట్లయితే వాట్ ఆర్ ద ఎక్స్పోర్ట్స్, ఇండియన్ ఎక్స్పోర్ట్స్ చూసుకున్నట్టయితే పాలెస్టైన్కి మార్బుల్, గ్రానైట్, ఆర్టికల్స్ ఆఫ్ స్టోన్ ఆర్టికల్స్ని మనం ఎక్స్పోర్ట్ చేస్తాం, సిమెంట్, తర్వాత బాస్మతి రైస్, రా మెటీరియల్ ఫర్ మేకింగ్ వ్యాక్సిన్స్ మన ఇండియా నుంచే వెళ్తాయి. అలాగే కాఫీ, క్యాష్యూ నట్స్, షుగర్, స్వీట్ బిస్కెట్స్, బ్యాగ్స్, ప్లాస్టిక్ ఐటమ్స్, సో ఎక్సెట్రా. వుడెన్ ఇండస్ట్రీస్కి, కెమికల్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి రా మెటీరియల్, అలాగే లెదర్. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్స్ విచ్ వీ విల్ బి డూయింగ్ టు పాలెస్టైన్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పాలస్తీనియన్ నుంచి మన దేశం ఇంపోర్ట్ చేసుకునేవి ఆర్ పాలస్తీనియన్ ఎక్స్పోర్ట్స్ టు ఇండియా వచ్చేసరికి ఫ్రెష్ అండ్ డ్రైడ్ డేట్స్, వర్జిన్ ఆలివ్ ఆయిల్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ బేస్ మెటీరియల్స్. దీస్ ఆర్ జస్ట్ వెరీ ఫ్యూ ఇంపోర్ట్స్ విచ్ వీ విల్ గార్నర్ ఫ్రమ్ పాలెస్టైన్. క్లియర్? ఓకే, బైలాటరల్ ట్రేడ్ ద్వారా కూడా మన ఇద్దరికి మధ్య స్ట్రాంగ్ రిలేషన్షిప్ అనేది ఏర్పాటైందని దీని ద్వారా మనకి తెలుస్తుంది, రుజువు అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకుంటే అలాగే ట్రైనింగ్ కెపాసిటీ బిల్డింగ్. మన ఇండియా అనేది పాలెస్టీనియన్ సిటిజన్స్కి, ఆ స్టూడెంట్స్కి ఏ రకమైనటువంటి ట్రైనింగ్ ఇన్ స్కిల్, ఎన్హాన్స్మెంట్ ఆఫ్ దేర్ స్కిల్స్లో ట్రైనింగ్ ఏ రకంగా ఇస్తుంది అంటే త్రూ సమ్ ప్రోగ్రామ్స్ కాల్డ్ ఎస్ ఐసీసీఆర్ స్కాలర్షిప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది అనమాట మన ఇండియా. సో అండర్ దిస్ స్కీమ్ 50 స్టూడెంట్స్ ఫ్రమ్ పాలెస్టైన్ విల్ బి అవార్డెడ్ స్కాలర్షిప్స్ ఫర్ డూయింగ్ దేర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ పిహెచ్డి స్టడీస్ ఇన్ ఇండియా. అలాగే వన్ మోర్ ప్రోగ్రామ్ కాల్డ్ యాజ్ ఐటీఈసి విచ్ ఈస్ ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అనేటువంటి ఈ స్కీమ్ ద్వారా మన ఇండియన్స్ అనేవాళ్ళు దే విల్ బి ఆఫరింగ్ ట్రైనింగ్ కోర్సెస్ ఇన్ కెపాసిటీ బిల్డింగ్ అండ్ స్కిల్ ఎన్హాన్స్మెంట్ ఇన్ వేరియస్ డిసిప్లైన్స్ లైక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇస్తారు వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి, ట్రైనింగ్ అండ్ ప్రోగ్రామ్ కోర్సెస్ అనేవి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఆంటర్ప్రినర్షిప్లో, రూరల్ డెవలప్మెంట్ మొదలగు డిసిప్లిన్స్ అన్నిటిలో కూడా మనకి పాలెస్టీనియన్ స్టూడెంట్స్కి, సిటిజన్స్కి, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్కి ఈ పర్టికులర్ భాగాల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో హియర్ వీఆర్ ఆల్సో కోఆపరేటింగ్ విత్ దెమ్ ఇన్ ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ ఆల్సో. ఓకే, రైట్. నౌ అలాగే నెక్స్ట్ ఇంకొక ఫండ్, ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా అనే ఒక ఫండెడ్ ప్రోగ్రామ్ ద్వారా మనం 4 ప్రాజెక్ట్స్ పాలెస్టైన్లో జరగవలసినటువంటి 4 ప్రాజెక్ట్స్కి ఫండ్ చేయడం జరుగుతుంది. హౌ మచ్ అమౌంట్? $5 million అనేది ఈ పర్టికులర్ ఏజెన్సీ, ఫండింగ్ ఏజెన్సీ అనేది పాలెస్టైన్కి మనం డొనేట్ చేయడం జరుగుతుంది అనమాట, ఫండ్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఇదే కాకుండా విల్ బి షేరింగ్ కల్చరల్ రిలేషన్స్ విత్ పాలెస్టైన్ ఆల్సో. వాట్ ఆర్ ద కల్చరల్ రిలేషన్స్ వీఆర్ షేరింగ్ విత్ పాలెస్టైన్ అంటే ఎస్పెషల్లీ మన ఇండియన్ యొక్క ఆర్ట్, కల్చర్ అండ్ దట్ టు ఇండియన్ మూవీస్, ఇండియన్ డ్రామాస్, దే ఆర్ హైలీ పాపులర్ ఇన్ పాలెస్టైన్ నేషన్ అనమాట బికాస్ ఆఫ్ దేర్ లవ్ టువర్డ్స్ అస్, ఇజంట్ ఇట్? ఓకే, నౌ ఇప్పుడు ఇందాక చెప్పాను కదా 2014లో a burst of Mahatma Gandhi was unveiled at Garden of Nations in Ramallah.
వాళ్ళకి గాంధీ గారు అంటే ఎంత అభిమానం మన గాంధీ గారు అంటే. సో దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ బర్స్ట్ ఆఫ్ మహాత్మా గాంధీ. బర్స్ట్ అంటే ఆయన యొక్క ఛాతి వరకు ఉండే విగ్రహం అనమాట. దాన్ని 2014లో గార్డెన్ ఆఫ్ నేషన్స్ ఇన్ రామల్లా. Ramallah is the capital city of Palestine right now. They have established this as their capital city అనమాట. అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే 2015 నుంచి ఇంటర్నేషనల్ యోగా డే అనేది పాపులర్ అయింది అక్కడ. ఈవెన్ దోస్ పీపుల్ ఆల్సో స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ దిస్, అబ్జర్వింగ్ దిస్ డే. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్, ఇండియా పాలెస్టైన్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అనేది 2017లో స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ 2017లో స్టార్ట్ అయినప్పుడు 2017 మేలో పాలెస్టీనియన్ నుంచి కొంతమంది యూత్ మన ఇండియాకి వచ్చి కొన్ని ప్రోగ్రామ్స్లో ఇలా డెవలప్మెంటల్ స్కిల్స్ అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తారు. అలాగే సెప్టెంబర్ 27న మన ఇండియన్ యూత్ పాలెస్టైన్కి వెళ్ళి దే విల్ ఆల్సో స్టార్ట్ ఎక్స్చేంజింగ్ దేర్ కల్చర్స్ ఫ్రమ్ హియర్ టు దేర్ అనమాట. ఈ రకంగా కల్చరల్ ఎక్స్చేంజెస్లోను, ఎకనామిక్ డెవలప్మెంట్లోను, డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్లోను, తర్వాత ఇంకా వాళ్ళ హిస్టారికల్ సపోర్ట్లోను, ఎథికల్గా వాళ్ళని సపోర్ట్ చేయడంలోను ఇండియా స్టూడ్ అట్ ద జస్టిఫైడ్ ప్లేస్, ప్లేయింగ్ ఇట్స్ ట్రూ రోల్ over Palestinians. Okay, this is about Palestine. Now let's see the relation between Israel and India now. Okay, ఇండియా ఇజ్రాయెల్ రిలేషన్షిప్స్ వచ్చేసరికి మనకి ఫస్ట్ అంతా కూడా పాలెస్టైన్ సపోర్ట్ చేస్తూ ఉంటాం. ఎప్పటి వరకు సపోర్ట్ చేస్తూ ఉంటాము? టిల్ ద ఎండ్ ఆఫ్ కోల్డ్ వార్, దట్ ఈస్ టిల్ 1992 వరకు వి వర్ ఆల్వేస్ బయస్డ్ టువర్డ్స్ పాలెస్టైన్ అని చెప్పొచ్చు అనమాట. అంతకుముందు మనకి రిలేషన్స్ లేవా ఇజ్రాయెల్ తోటి అంటే ఎస్ వీ డూ హ్యావ్. అండ్ దానికి రుజువు ఏంటి అంటే 1967లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ జరుగుతుంది కదా, ఆ టైంలో మనకి కావాల్సినటువంటి డిఫెన్సరీ వెపన్స్ అనేవి మిషనరీ ఎస్పెషల్లీ ఇజ్రాయెల్ అనేది మనకి సప్లై చేయడం జరుగుతుంది ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ అవర్ బిలౌడ్ పిఎం ఇందిరా గాంధీ, మిసెస్ ఇందిరా గాంధీ. సో ఆవిడ ద్వారా 1967లో ఫర్ ద ఫస్ట్ టైం ఇజ్రాయెల్ ఇట్ విల్ సప్లై ద డిఫెన్స్ మెటీరియల్, మిలిటరీ ఎక్విప్మెంట్ ఫర్ అస్. అండ్ వాటి యొక్క హెల్ప్ తోటే మనం ఏం చేస్తామంటే వీ కెన్ వాళ్ళ యొక్క హెల్ప్ తోటే వీ హ్యావ్ గెయిన్డ్ విక్టరీ ఓవర్ పాకిస్తాన్. ఓకే, బికాజ్ ఎందుకంటే ఆ టైంలో యుఎస్ వాజ్ సపోర్టింగ్ పాకిస్తాన్ ఇట్ సెల్ఫ్. సో అందుచేత మనం వీఆర్ నాట్ ఇన్ ఎ సిచ్యువేషన్ టు టేక్ ఎయిడ్ ఫ్రమ్ యూఎస్. ఆ టైంలో ఇజ్రాయెల్ ఇట్ కేమ్ ఫర్ అస్ ఇన్ ద ఎయిడ్, ఆ టైంలోనే ఉంది. కానీ బట్ రిలేషన్షిప్ అనేది మనకి కంప్లీట్గా ఎప్పుడు డెవలప్ అవుతుంది? 1992లో చాలా గట్టి రిలేషన్షిప్ అండ్ ఎస్పెషల్లీ స్ట్రాటజిక్ రిలేషన్షిప్ అనేది ఇజ్రాయెల్కి ఇండియా మధ్య ఫామ్ అవుతుంది అనమాట. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు రికగ్నిషన్ ఆఫ్ ఇజ్రాయెల్ యాజ్ ఎ నేషన్, మన ఇండియా అనేది 1950లో ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా రికగ్నైజెస్ ఇజ్రాయెల్ యాజ్ అ నేషన్. 1950లో ఫామ్ అయ్యేదేమో 1948లో ఫామ్ అవుతుంది ఇజ్రాయెల్. 1950లో ఇండియా అనేది రికగ్నైజ్ చేయడం జరుగుతుంది అనమాట ఫర్ ద ఫస్ట్ టైం. ఓకే, సో అప్పుడు జరుగుతుంది. 1967లో వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. సో అప్పుడు కూడా రిలేషన్షిప్స్ ఉంటాయి కొంచెం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు 1919, దిస్ ఇస్ ద ల్యాండ్ మార్క్ ఇయర్ వేర్ ద స్ట్రాటజిక్ రిలేషన్షిప్ బిట్వీన్ బోత్ ద నేషన్స్ హ్యాస్ స్ట్రెంథెన్డ్ ఇట్స్ బాండ్. ఓకే, యా లెట్స్ సీ. అండ్ బైలాటరల్ పొలిటికల్ టైస్ ఆర్ వెరీ ప్రామిసింగ్ అండ్ ఫార్వర్డ్ లుకింగ్ చాలా. And we have recognized Israel as a nation on September 17th, 1950లో రికగ్నైజ్ చేయడం జరుగుతుంది మనం. ఓకే, తర్వాత నెక్స్ట్ రెగ్యులర్ ఎంబసీస్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ ఇండియా స్టార్టెడ్ ఓపెనింగ్ ఇన్ 1992 చెప్పాను కదా, విత్ ద యాక్టివ్ రోల్ ఆఫ్ అవర్ దెన్ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారు. ఆయన ద్వారా స్ట్రాటజిక్ రిలేషన్షిప్స్ అనేవి ఇద్దరి మధ్య బాగా స్ట్రాంగ్ అవుతాయి. అండ్ ఎంబసీస్ కూడా రెండు కంట్రీస్లో ఓపెన్ అవుతాయి. దానికి గాను మనం ఏంటంటే 2022-23లో రెండు కంట్రీస్ కూడా 30 years ఆఫ్ దేర్ స్ట్రాంగ్ బాండ్, స్ట్రాటజిక్ బాండింగ్ని సెలబ్రేట్ చేసుకుంటాయి అనమాట. ఆ బైలేటరల్ టైస్ని సెలబ్రేట్ చేసుకుంటాయి, బైలేటరల్ టైస్ యొక్క ఎలివేషన్ ఎస్పెషల్లీ చేసుకుంటాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇజ్రాయెల్కి మనకి ఉన్న ఎకనామిక్ అండ్ కమర్షియల్ రిలేషన్స్ చూసుకున్నట్లయితే, if you see the statistical data, I'll show you. Statistical data చూసుకున్నట్లయితే మనం వాళ్ళకి మనకి బైలేటరల్ ట్రేడ్ యొక్క వాల్యూ అనేది if we see 1992లో $200 million నుంచి $10.77 billion ఎన్హాన్స్ అవుతుంది అనమాట పీక్స్లో 2022-23కి. ఓకే, విదిన్ అ స్పాన్ ఆఫ్ 30 yearsలో మనకి 200 million నుంచి
$10 బిలియన్ వాళ్ళకి మనకి ఉండేటువంటి బైలాటరల్ ట్రేడ్ వాల్యూ అనేది అంత ఎక్కువగా ఎన్హాన్స్ అయ్యేలాగా మన ఇద్దరికి బైలాటరల్ ట్రేడ్ రిలేషన్షిప్స్ అనేవి అంత స్ట్రాంగెస్ట్ అయినాయి అని చెప్పొచ్చు అనమాట. సో అవి ఎక్కడెక్కడ ఏ రంగాల్లో ఆ బైలాటరల్ ట్రేడ్స్ జరిగినాయో కూడా ఒకసారి నేను మీకు చెప్తాను. లెట్స్ సీ. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా స్టాటిస్టికల్ వాల్యూ చూసుకున్నట్లయితే 23-24 వెరీ రీసెంట్ ఏప్రిల్ అండ్ మార్చ్లో మనం చూసుకున్నట్లయితే బైలాటరల్ ట్రేడ్ వాల్యూ అనేది 6.53 బిలియన్ జస్ట్ విత్ ఇన్ ద షార్టెస్ట్ స్పాన్ లో మార్చ్ వరకు ఏప్రిల్ వరకు మనం చూసుకున్నట్టే $6.53 బిలియన్ అయితే దాంట్లో ఎస్పెషల్లీ మనకి ఇజ్రాయెల్ యొక్క బైలాటరల్ ట్రేడ్ వాల్యూ ఇస్ $2 బిలియన్ వేరాస్ ద రెస్ట్ ఈజ్ ఆఫ్ ఇండియన్ బైలాటరల్ ట్రేడ్ యొక్క వాల్యూ. అంటే మనకి ఇజ్రాయెల్ అనేది అంత ఇంపార్టెంట్ ట్రేడ్ పార్ట్నర్ అని చెప్పొచ్చు. దిస్ ఈస్ వాట్ ఆల్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అందుకని ఇజ్రాయెల్కి మనకి మధ్య ఎప్పుడు కూడా ఇండియా విల్ ఆల్వేస్ try to support Israel, and yes, at the same time it will also try to balance the relationship between Israel toti alage Palestine toti kuda. Okay, and next Israel, India enti Israel ki Asia lone second largest trading partner anamata. So ee values ni batti manam adi cheppochu. And now next చూసినట్లయితే మనకి ఇజ్రాయెల్ నుంచి ఇండియా నుంచి ఇజ్రాయెల్కి ఎక్స్పోర్ట్ అయ్యే కమోడిటీస్ ఏంటి అంటే కనుక ప్లాస్టిక్స్, ఓకే, టెక్స్టైల్స్, డీజిల్, మెషినరీ అండ్ ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్, పర్ల్స్ అండ్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్. ఇవి మనం ఇండియా నుంచి పాలెస్తైన్కి ఎక్స్పోర్ట్ చేస్తాం. అలాగే మనం పాలెస్తైన్ నుంచి ఏం ఇంపోర్ట్ చేసుకుంటాం, ఇజ్రాయెల్ నుంచి ఏం ఇంపోర్ట్ చేసుకుంటాం అంటే ప్రెషియస్ స్టోన్స్, కెమికల్ ఫర్టిలైజర్స్, ఎస్పెషల్లీ ఫర్టిలైజర్స్కి చాలా ఇట్ ఈస్ వెరీ వెరీ ఫేమస్. మనం ఇజ్రాయెల్ నుంచి ఫర్టిలైజర్స్ని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం. డిఫెన్స్ మెషినరీ అగైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంపోర్ట్. ట్రాన్స్పోర్ట్ ఎక్విప్మెంట్స్ ఇవి మనం ఇజ్రాయెల్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇన్వెస్ట్మెంట్స్, మన కంట్రీ ఇజ్రాయెల్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తుంది, అలాగే ఇజ్రాయెల్ మన కంట్రీలో ఎంత ఇన్వెస్ట్ చేస్తుందని చూసుకున్నట్లయితే కనుక డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆన్ ఇజ్రాయెల్, ఇండియా పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే ఏప్రిల్ 2000 నుంచి ఏప్రిల్ 2024 అంటే 24 ఇయర్స్లో మనం $396 మిలియన్ మనం వాళ్ళ మీద పెట్టుబడి పెడితే ఇజ్రాయెల్ కంట్రీ అనేది మన మీద $314 మిలియన్ విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 24 ఇయర్స్లో వాళ్ళు మన మీద పెట్టుబడి పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ సే దట్ హౌ ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ పార్ట్నర్ ఇజ్రాయెల్ ఈజ్ ఫర్ అస్. ఓకే, హోప్ యూ అండర్స్టూడ్. నౌ నెక్స్ట్ కోఆపరేటివ్ సెక్టర్ బిట్వీన్ బోత్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ ఇండియా వెరీ ఇంపార్టెంట్ ఈజ్ అగ్రికల్చర్. అగ్రికల్చర్ సెక్టర్లో కూడా అగ్రికల్చర్ ఇజ్రాయెల్ అనేది ఇట్ హ్యాస్ గ్రోన్ ఇన్ పీక్స్ ఇన్ ఎక్స్పర్టైజింగ్ అగ్రికల్చర్. అది మనందరికీ తెలిసిన విషయం అయి ఉంటుంది. ఐఎమ్ షూర్ యూ మైట్ హ్యావ్ హర్డ్ అబౌట్ దిస్, రైట్? ఎలా అంటే దానివల్ల ఇండియా అనేది ఇట్ హ్యాస్ హ్యూజ్ ఇమ్మెన్స్లీ బెనిఫిటెడ్ ఫ్రమ్ ఇంపోర్టింగ్ దోస్ టెక్నాలజీస్. వాళ్ళ యొక్క టెక్నాలజికల్ ఐడియాస్ కానీ ఇన్నోవేటివ్ ఐడియాలజీస్, అగ్రికల్చరల్ ఐడియాలజీస్ కానీ మనం ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం కూడా. చేసుకోవడం వల్ల వీఆర్ సీయింగ్ హ్యూజ్ బెనిఫిట్స్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్, ఎస్పెషల్లీ ఇన్ వాటర్ కన్జర్వేషన్లోను, అలాగే డ్రిప్ ఇరిగేషన్ అండ్ హై ఈల్డ్ ఫార్మింగ్ టెక్నిక్స్. ఈ 3 టెక్నిక్స్లో కూడా మనం వీఆర్ ఇంపోర్టింగ్ దీస్ ఐడియాలజికల్ టెక్నిక్స్ ఫ్రమ్ ఇజ్రాయెల్ అని చెప్పొచ్చు. దానివల్ల మనకి హ్యూజ్ బెనిఫిట్ అనేది చెప్పొచ్చు, బికాస్ వీఆర్ అగ్రేరియన్ కంట్రీ ఆఫ్టర్ ఆల్ కదా. సో దట్ ఈస్ వై దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందుకని మనకి ఇజ్రాయెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ పార్ట్నర్ ఇన్ ఏషియా. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చి మనం చూసుకున్నట్లయితే అలాగే రీసెర్చ్ వాళ్ళిద్దరం ఇజ్రాయెల్కి మనకి మధ్య చాలా కొలాబరేటివ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా జరుగుతాయి అన్నమాట. సో ఆ 2 జరగడం వల్ల మనకి ఏంటంటే ఇజ్రాయెల్ హ్యాస్ బికమ్ ఏ వెరీ స్ట్రాటజిక్ పార్ట్నర్ ఫర్ అస్ ఇన్ అగ్రికల్చర్ యాజ్ వెల్. కొన్ని మనం స్కీమ్స్ చూసుకున్నట్టయితే కోఆపరేటివ్ బైలాటరల్ ప్రాజెక్ట్స్ ఏంటి అంటే మాషవ్, విచ్ ఈస్ అఫిలియేటెడ్ విత్ ద సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఆఫ్ ఇజ్రాయెల్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ నుంచి మాషవ్ అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా, అలాగే సినాడాకో అంటే సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ కోఆపరేషన్ ఆఫ్ ఇజ్రాయెల్స్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, వాళ్ళ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వాళ్ళ ఫారెన్ మినిస్ట్రీ నుంచి, అలాగే ఇండియన్ అగ్రికల్చరల్ అండ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, ఇండియన్ ఫారెన్ మినిస్ట్రీ 2 కూడా అఫిలియేట్ అయ్యి దే ఆర్ కొలాబరేటింగ్ టు డూ కంబైన్డ్ రీసెర్చ్ ఇన్ అగ్రికల్చర్. క్లియర్? వెరీ గుడ్. నౌ వెన్ ఇట్ కమ్స్ టు వాటర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ కూడా మనం ఇజ్రాయెల్ నుంచి వి విల్ గ్రాబ్ దోస్ ఐడియాలజికల్ ఐడియాస్ అండ్ వీఆర్ బెనిఫిటింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎస్పెషల్లీ వాళ్ళ వాటర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అనేవి దే ఆర్ టు ద పీక్స్.
వాటర్ సస్టైనబుల్, అలాగే వాటర్ని సస్టైనబుల్గా, వాటర్ని చాలా జాగ్రత్తగా వాడుకునే ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడంలో, వాటర్ మీద రీసెర్చ్ కండక్ట్ చేసి వాటిని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడంలో ఇజ్రాయెల్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ కంట్రీస్ అనమాట. సో అలాంటి ఇజ్రాయెల్ నుంచి మనకి we will be grabbing so many of their సస్టైనబుల్ వాటర్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్స్. దాంట్లో ఏంటి అంటే మనకి 2 MOUs మనం వాళ్ళతో సైన్ చేసుకుంటాం. ఏంటవి? నేషనల్ క్యాంపెయిన్ ఫర్ వాటర్ కన్జర్వేషన్ ఒకటి, అండ్ రిఫార్మ్స్ ఆఫ్ యూపీ జల్ నిగమ్. దీస్ ఆర్ ద 2 MOUs which were signed during our PM's visit to Israel in 2017. I didn't tell you, right? మన పిఎం నరేంద్ర మోదీ గారు ఇజ్రాయెల్ని 2017లో విజిట్ చేస్తారనమాట ఫర్ ద ఫస్ట్ టైం. ఈజ్ ఆల్సో ద ఫస్ట్ పిఎం ఫ్రమ్ ఇండియా టు పే విజిట్ టు ఇండియా. సో 2017లో బైలేటరల్ విజిట్స్ అనేవి జరుగుతాయి. సో ఆ టైంలో ఈ 2 MOUs వాళ్ళు ఇజ్రాయెల్ 2 సైన్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అలాగే ఇన్ May 2023 లేటెస్ట్గా బోత్ ద కంట్రీస్ సైన్డ్ అ లెటర్ ఆఫ్ ఇంటెంట్ టు ఎస్టాబ్లిష్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ మెడ్రాస్ ఫర్ దేనికోసం? ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇజ్రాయెల్స్ వాటర్ టెక్నాలజీస్ అండ్ సస్టైనబుల్ మెయింటెనెన్స్ ఆఫ్ వాటర్. ఆ టెక్నాలజీస్ని మనం ఇజ్రాయెల్ నుంచి ఇంప్లిమెంట్ చేసుకునేలాగా ఒక లెటర్ ఆఫ్ ఇంటెంట్ని May 2023లో సైన్ చేసుకోవడం జరుగుతుంది అనమాట మనం. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ సే దట్ వీఆర్ హ్యావింగ్ ఎ వెరీ డీప్ టైటన్ రిలేషన్స్ విత్ ఇజ్రాయెల్, రైట్? అండ్ నౌ defense, one more very very important sector with which we are highly aligned with Israel is defense sector next to US. ఎందుకంత ఇంపార్టెన్స్ అంటే ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద ఇజ్రాయెల్స్ లార్జెస్ట్ డిఫెన్స్ కస్టమర్స్. ఇంపోర్ట్ చేసుకునే డిఫెన్స్ మెషినరీని, డిఫెన్స్ ఇంటెలిజెన్షియాని, డిఫెన్స్ టెక్నాలజీని మనం ఇంపోర్ట్ చేసుకునే దాంట్లో ఇజ్రాయెల్లో వీఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కస్టమర్స్ ఆఫ్ ఇజ్రాయెల్. Acquiring wide range of military equipments. మిలిటరీ ఎక్విప్మెంట్స్ ఏంటి? డ్రోన్స్ తెచ్చుకుంటాం, మిజైల్స్ అండ్ సర్వేలెన్స్ సిస్టమ్స్ అన్నిటినీ కూడా మనం వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం రిలేటెడ్ టు డిఫెన్స్. ఓకే, అండ్ ఆల్సో జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజెస్ లైక్ Blue Flag 2021 which was held in October 2021, and also the intelligence sharing have further strengthened the defense partnership. And not only this, we and Israel are very strong partners in doing counter-terrorism activities because they are also being attacked by so-called terrorists of Hamas from Palestine. హెజ్బుల్లా అనే ఒక మిలిటెంట్ గ్రూప్, హమాజ్, హెజ్బుల్లా అనే మిలిటెంట్ గ్రూప్స్ ఇరాన్ వాళ్ళు సపోర్ట్ చేసి ఫామ్ చేసినటువంటి ఒక మిలిటెంట్ గ్రూప్ అనమాట ఇన్ పాలెస్టైన్. వాళ్ళు దే ఆల్వేస్ కీప్ ఆన్ ఫ్రీక్వెంట్లీ అటాకింగ్ ఇజ్రాయెల్. కాబట్టి మనకి కూడా టెర్రరిస్ట్ అటాక్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మన 2 కంట్రీస్కి ఈ యొక్క దాంట్లో బాగా మ్యాచ్ అయ్యి బోత్ స్టార్టెడ్ డెవలపింగ్ లాట్ ఆఫ్ క్రాస్ బార్డర్ ప్రొటెక్టింగ్ టెక్నిక్స్, దట్ ఈస్ కౌంటర్ టెర్రరిజం టెక్నిక్స్. ఈ మన 2 దేశాలు ఇవి ఇంప్లిమెంట్ చేయడంలో వీ హ్యావ్ గ్రోన్ అ డీప్ పార్ట్నర్షిప్ విత్ ఇజ్రాయెల్ అని చెప్పొచ్చు. ఓకే, రైట్. నౌ ఇంకొక ఇంపార్టెంట్ రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే ఆపరేషన్ అజయ్. వాట్ ఈస్ దిస్ ఆపరేషన్ అజయ్? రీసెంట్గా వీ హ్యావ్ టోల్డ్ లాస్ట్ ఇయర్ October 7th హమాస్ గ్రూప్ ఆఫ్ పాలెస్తైన్ అటాక్డ్ ఆన్ ఇజ్రాయెల్. ఆ టైంలో మనకి ఇంకా మనకి ఉన్న డీపెస్ట్ టైజ్ ఏంటి అంటే ఇండియన్ డయాస్పోరా ఓవర్ దేర్ ఇజ్రాయెల్ కంట్రీస్లో, అలాగే ఎస్పెషల్లీ మిడిల్ ఈస్ట్ నేషన్స్లో ఇండియన్ డయాస్పోరా కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అవ్వచ్చు, మనకి ఇక్కడ నుంచి వెళ్ళే లేబర్ వర్కర్స్ అవ్వచ్చు, మనకి ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయినటువంటి ఎమినెంట్ బిజినెస్ పర్సనాలిటీస్ అవ్వచ్చు. సో దోస్ మిడిల్ ఈస్ట్ నేషన్స్ హ్యావ్ సీన్ హ్యూజ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఇండియన్ డయాస్పోరా ఓవర్ దేర్. అవునా, మనకి ఈ విషయం తెలిసే ఉంటుంది కదా. సో ఈ ఎస్పెషల్లీ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా October 7th జరిగినటువంటి అటాక్లో మన ఇండియన్ ఎంబసీ అనేది మన ఇండియన్ సిటిజన్స్ని కాపాడుకోవడం కోసం, అక్కడ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి ఎమర్జెన్సీ నీడ్స్ని ప్రొవైడ్ చేయడానికి, ఎమర్జెన్సీగా అవైలబిలిటీని ప్రొవైడ్ చేయడానికి, డిజాస్టర్స్ ఏమైనా వస్తే మేనేజ్ చేయడానికి, అలాగే అక్కడ ఉన్నటువంటి మన ఇండియన్స్ని ఎవరైతే వచ్చేయాలని అనుకుంటున్నారో వెనక్కి వాళ్ళని సేఫ్గా ఇండియాకి తిరిగి తీసుకొచ్చేయడానికి నియమించినటువంటి ఒక స్కీమ్ ఆపరేషన్ అజయ్. ఓకే, ఈ ఆపరేషన్ అజయ్ ద్వారా ఇప్పటి వరకు 1300 ఇండియన్ నేషనల్స్ అనే వాళ్ళని, మన ఇండియన్స్ని మిడిల్ ఈస్ట్ నుంచి ఆ నేషన్స్ పాలెస్టైన్ అండ్ ఇజ్రాయెల్ నేషన్స్ నుంచి, ఇజ్రాయెల్ నుంచి ఎస్పెషల్లీ మన ఇండియాకి సేఫ్గా తీసుకురావడం జరుగుతుంది అనమాట. ఓకే, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ కన్వెన్షన్ ఈజ్ నేషనల్ కన్వెన్షన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ జ్యూస్. ఇండియాలో పుట్టినటువంటి జ్యూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం సంవత్సరంలో ఒకసారి ఒక కన్వెన్షన్ అంటే ఒక మీటింగ్
ని అరేంజ్ చేస్తుంది అనమాట ఇండియా, విచ్ ఈస్ సెట్ టు బి నేషనల్ కన్వెన్షన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ జ్యూస్. సో ఇది ఈ ఎంబసీ ఫెసిలిటేట్ చేసే ఈ కన్వెన్షన్ ద్వారా సంవత్సరంలో మనకి దాదాపుగా 5,000 మంది జ్యూస్ అనేవాళ్ళు ఇండియా అంతట్లో స్ప్రెడ్ అయినటువంటి కాన్సన్ట్రేట్ అయినటువంటి జ్యూస్ అందరూ కూడా దే విల్ మీట్ టుగెదర్, కన్వీన్ టుగెదర్, ఓకే, అండ్ దే విల్ ఎక్స్చేంజ్ దేర్ ఐడియాస్, కల్చర్స్, ఎకనామిక్స్, గుడ్ థింగ్స్ అండ్ బ్యాడ్ థింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో అలాంటి మీటింగ్ని ఫెసిలిటేట్ చేసే ప్రోగ్రామ్ని కూడా మన ఇండియా కండక్ట్ చేస్తుంది అని చెప్పొచ్చు. సో ఫ్రమ్ ఆల్ దిస్ వీ కెన్ సే ద ఇంపార్టెన్స్ విచ్ ఇండియా గివ్స్ టు ఇజ్రాయెల్. ఓకే, అండ్ రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే కనుక యుఎన్ అనేది ఒక కన్వెన్షన్ తీసుకొస్తుంది. యుఎన్ జనరల్ అసెంబ్లీ అనేది ఇజ్రాయెల్కి అగేన్స్ట్గా ఒక కన్వెన్షన్ తీసుకొస్తుంది. ఏంటి అది అంటే, ఇజ్రాయెల్ అనేది ఇప్పుడు ప్యాలెస్టైన్ని ఆక్యుపై చేయడం చాలా పొరపాటు. ఓకే, సో ఎక్కడైతే ప్యాలెస్టైన్ ఆక్యుపై చేసిన ఇజ్రాయెల్ విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 1 year తిరిగి రిలీజ్ చేసేయాలి అని పాస్ చేసినటువంటి రిజల్యూషన్ వాజ్ అబ్స్టైన్డ్ ఫ్రమ్ ఇండియా. ఇండియా అనేది ఓటు వేయడానికి అక్కడికి వెళ్ళదు, యాబ్సెంట్ అయి ఉంటుంది అనమాట. దేర్ ఆల్సో ఇట్ విల్ ఇండైరెక్ట్లీ ప్రూవ్ ఇట్స్ సపోర్ట్ దట్ ఇట్ ఈస్ సపోర్టింగ్ ఇజ్రాయెల్ ఇట్ సెల్ఫ్, రైట్? సో రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్ అన్నిటిలో కూడా ఇండియా అనేది ఇట్ హ్యాస్ షోన్ పబ్లిక్లీ దట్ ఇట్ ఈస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇజ్రాయెల్ నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్. దేశమంతా ప్రపంచం అంతా ఎదురు తిరిగినా మాకు అనవసరం, మేము మాత్రం ఇజ్రాయెల్తో కార్డియల్గా ఉండడానికి ఫిక్స్ అయ్యామని అనుకుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ద బ్యూటీ ఆఫ్ అవర్ కంట్రీ లైస్ దట్ ఇట్ మెయింటైన్స్ ద కార్డియల్ అండ్ బ్యాలెన్స్ రిలేషన్షిప్స్ విత్ బోత్ పాలెస్టైన్ యాజ్ వెల్ యాజ్ ఇజ్రాయెల్ ఆల్సో. ఇజ్రాయెల్ పాలెస్తైన్ వాళ్ళ విషయంలో ఇండియా మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్ ఏం రిలీజ్ చేస్తుంది తెలుసా? ఇన్ 1980s ఏం రిలీజ్ చేస్తుంది అంటే, ఓకే వీ విల్ సపోర్ట్ బోత్ ద నేషన్స్, కానీ 2 నేషన్స్ కూర్చుని డైలాగ్ ఎక్స్చేంజ్ చేసుకుని డిస్కషన్ చేసుకుని వాళ్ళిద్దరూ కనుక సంధి చేసుకున్నట్లయితే కనుక మేము వి విల్ సపోర్ట్ ఈవెన్ దాట్ ఆల్సో. అంటే పీస్ని ప్రమోట్ చేయడానికి ఎప్పుడు కూడా మేము ముందుంటాము అని చెప్పి ఇండియా అనేది ఒక స్టేట్మెంట్ని రిలీజ్ చేస్తుంది అనమాట. సో 2 మిత్రుల్లో ఎవరిని కాదని అనుకోవడానికి లేదు మనకి. ఇప్పుడు ఇటు ఇజ్రాయెల్ కావాలి, పాలెస్తైన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఫర్ అస్. సో అందుకని చెప్పి ఇండియా ఎప్పుడు కూడా ఇట్ విల్ ట్రై ఇట్స్ లెవెల్ బెస్ట్ ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ దాట్ పీస్ఫుల్ ఫ్లో with both the nations without tilting to any one sides. That is the beauty of our nation. Okay, ఇప్పుడు మనం ఫైనల్గా చూసుకున్నట్లయితే what are the implications of this? ఈ వార్ యొక్క ఇంప్లికేషన్స్ ఏం జరుగుతాయి మనకి? ఫస్ట్ చూసుకున్నట్లయితే డిఫెన్స్ డీల్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఎందుకు మనకి చెప్పుకున్నాం కదా ఇందాక, వీఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కస్టమర్స్ ఆఫ్ ఇంపోర్టింగ్ డిఫెన్స్ టెక్నాలజీ అండ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఫ్రమ్ ఇజ్రాయెల్. ఎప్పుడైతే ఇజ్రాయెల్లో వార్ జరుగుతుందో కంటిన్యూస్గా, విల్ ఇట్ బీ ఇన్ ఏ పొజిషన్ టు సప్లై ఆల్ దిస్ ఎక్విప్మెంట్ టు అస్? నో, రైట్? ఆబ్వియస్లీ ఇట్ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ ఇట్స్ ఓన్. దాని యొక్క సిచ్యువేషన్స్కి అనుగుణంగా ఇట్ విల్ ఫోకస్ ఆన్ ఇట్స్ ఓన్ సేఫ్టీ కాబట్టి. అండ్ దట్ టు ఇజ్రాయెల్ ఈజ్ సెట్ టు హ్యావ్ ద లేటెస్ట్ టెక్నాలజీ ఇన్ డిఫెన్స్. అమేజింగ్ టెక్నాలజీ ఉంటుంది డిఫెన్స్లో. సో ఈ టైంలో వార్ జరుగుతున్నప్పుడు అది ఏం చేస్తుంది, ఇంకా ఆ టెక్నాలజీ అంతా ఇట్ విల్ ట్రై టు యూస్ ఫర్ ఇట్స్ ఓన్ పర్పస్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్పోర్టింగ్ టు ఇండియా. సో దానివల్ల మనకి ఇంపోర్ట్ దెబ్బతింటాయి, ఇంపోర్ట్స్ అక్కడ నుంచి. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎనర్జీ సెక్యూరిటీ. ఎందుకంటే ఇండియా అనేది లార్జ్లీ ఆయిల్ ఇంపోర్ట్స్ కోసం దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? అరబ్ నేషన్స్, అంటే ఎస్పెషల్లీ పాలెస్తైనియన్ అండ్ ఈస్ట్ అరబ్ నేషన్స్ ఉన్నాయి కదా మనకి, సౌదీ అరేబియా, యెమెన్, ఓమన్. సో ఈ నేషన్స్ అన్నిటి నుంచి మనం ఆయిల్ ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటాం కాబట్టి ఎప్పుడైతే అక్కడ సిచ్యువేషన్స్ బాగాలేదో అప్పుడు ఏమవుతుంది, ఆయిల్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది, ఇన్ఫ్లేషన్ జరుగుతుంది. అండ్ దట్ విల్ ఇన్ టర్న్ ఇంపాక్ట్ అవర్ ఎకానమీ ఆల్సో. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బ్యాక్లాగ్ విచ్ వీఆర్ గోయింగ్ టు సీ. అలాగే నెక్స్ట్ ఈ వార్లో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇరాన్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది రీసెంట్గా, అవునా? సో ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల, ఇరాన్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఈ వార్లో అగైన్ అవర్ నేషన్ మళ్ళీ ఏంటంటే ఇట్ విల్ గెట్ స్కేర్డ్ బికాస్ మళ్ళీ అగైన్ వీఆర్ హ్యావింగ్ ఏ కార్డియల్ రిలేషన్షిప్ విత్ ఇరాన్. మళ్ళీ అది ఎక్కడ బ్రేక్ అవుతుందా అని చెప్పి మనకి ఇండియాకి అదొక మెంటల్ టెన్షన్ అనమాట, హౌ టు బ్యాలెన్స్ దీస్ 3 నేషన్స్ అని చెప్పేసి. బికాస్ ఇరాన్ ఫస్ట్ నుంచి కూడా ఇట్ స్టార్టెడ్ అండ్ ఇట్ కంటిన్యూడ్ అండ్ ఇట్ స్టిల్ కంటిన్యూస్ టు సపోర్ట్ పాలెస్టీనియన్స్ ఇట్ సెల్ఫ్ ఓవర్ ఇజ్రాయెల్. కాబట్టి మళ్ళీ అది కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఫైనల్గా ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ అనే ఈ కారిడార్ని రీసెంట్గా ఇండియా హ్యాస్ సైన్డ్ విత్ మిడిల్ ఈస్ట్ అండ్ యూరోప్ అనమాట. సో దీని ప్రకారం ఏంటి అంటే మనకి అకార్డింగ్ టు దిస్ ప్రాజెక్ట్ ఇట్స్ అన్ అంబిషియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎయిమ్ టు కనెక్టింగ్ ఇండియా
the Middle East and Europe through various transportation means including waterways and railways also. సో ఈ కారిడార్ అనేది ఇప్పుడున్నటువంటి ఈ యుద్ధ పరిస్థితుల వల్ల ఈ వైలెంట్ సిచ్యువేషన్స్ వల్ల ఇది కూడా స్మూత్ ఆపరేషన్ అనేది ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. దానివల్ల ఏమవుతుంది, మనకి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ దెబ్బతినే అవకాశం ఉంటుంది, విచ్ ఇన్ టర్న్ విల్ ఎఫెక్ట్ ద ఎకానమీ యాజ్ వెల్ యాజ్ ద జీడిపి ఆఫ్ అవర్ నేషన్. ఓకే, సో దిస్ ఈస్ వాట్. సో అందుచేత ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తుందంటే ఇండియా ఇట్ ఈస్ ట్రయింగ్ ఇట్స్ లెవెల్ బెస్ట్ టు మెయింటైన్ అ బ్యాలెన్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ పాలెస్తైన్. ఓకే, సో దట్ విల్ బీ హ్యావింగ్ అ స్మూత్ ఫ్లో విత్ everyone. Is that clear, all of you? So and this is the session, and I hope all of you might have understood. And if you're having any doubts, or you can even share your ideas in the comment section, and we will meet in the next session with a new and interesting topic. Till then, take care. Bye. All the best.